Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSTER students. Today's session వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చింది. సీట్ వచ్చిన వాళ్ళకి ఆ ప్రాసెస్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మాకు కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి, మేము ఏమేమి తీసుకుపోవాలి అనేది అడుగుతున్నారు. సో అది ఎలా చూసుకోవాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రౌండ్ 1లా సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిందే. మీకు ఆ కాలేజ్ నచ్చినా నచ్చకున్నా మీరు రిపోర్ట్ చేయకుంటే మీరు కౌన్సిలింగ్ల నుంచి వెళ్ళిపోతారు బయటికి. సెకండ్ ఫేజ్కి మీకు అవకాశం ఇవ్వరు. సో ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సిందే, ఫీజు కట్టాల్సిందే, బాండ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఓకే, అలా చేస్తేనే మీకు తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ అనేది ఉంటుంది. సో అండ్ స్టెప్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, అప్లికేషన్ ఫామ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎక్కడ చేసుకోవాలో వెబ్సైట్ ఒకసారి చూపిస్తా. 12,000 ఫీజు కడితేనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్. నెక్స్ట్ ఆల్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి విత్ జిరాక్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ బాండ్స్ ఉంటాయి, ఇందులో 4 బాండ్స్ ఉంటాయి, మ్యాక్సిమం 4, మినిమం 100% డిస్కంటిన్యూషన్ అండ్ సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్స్ 2 ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన యాంటీ ర్యాగింగ్ బాండ్, మిగిలిన బాండ్స్ కాలేజ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది దీంట్లో విట్నెసెస్కి పాన్ కార్డ్, ఐటీ పే చేసే వాళ్ళు ఉన్నా, గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నా ఏం కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా ఏం కాదు, ఒకసారి చూసుకోండి అది. నెక్స్ట్ గో టు యువర్ కాలేజ్ వెబ్సైట్. ఇమ్మీడియట్గా మీరు కాలేజ్ వెబ్సైట్లో చెక్ లిస్ట్ తీసుకొని దాని ప్రకారం మీరు కాలేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ టేక్ కాలేజ్ కాంటాక్ట్ నెంబర్. వెబ్సైట్లో మాకు చెక్ లిస్ట్ దొరకట్లేదు అంటే కాలేజ్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని, నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ని సార్, నాకు సీట్ వచ్చింది, నేను మీ కాలేజ్కి రావాలనుకుంటున్నాను, నాకు చెక్ లిస్ట్ ఏంటో తెలియట్లేదు అంటే వాళ్ళు వెరీ క్లియర్గా చెప్తారు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే స్టూడెంట్స్కే ఫోన్ చేసి మరీ చెప్తున్నారు, మీకు సీట్ అలాట్ అయింది, మీరు ఎప్పుడు వస్తున్నారు, ఈ డీడీ తీసుకొని రండి, 60,000 డీడీ అని చెప్తున్నారు. ఓకేనా? సో మీరు కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ నాట్ జాయిన్ యూ విల్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్. మీరు జాయిన్ అవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఇక మీరు సీటు కోల్పోతారు కేటగిరీ ఏలా, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి. ఓకే సార్, మరి నాకు ఇష్టం లేని కాలేజ్ వచ్చింది, నేను ప్రైవేట్ ఫీజు నేను పే చేయలేను, గవర్నమెంట్ వస్తేనే జాయిన్ అవుతా అనుకుంటే మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి అప్గ్రేడ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆప్షన్స్ ఉంటే మీకు 5th కాలేజ్ అలాట్ అయింది, 5th కాలేజ్. సో మీకు ఏం చేస్తారు, ఇది ఇష్టం లేదు అయినా సరే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ రౌండ్లో 1, 2, 3, 4 అని పెట్టుకోండి. మీకు 1, 2, 3, 4 ఏదన్నా వస్తే ఫుల్ హ్యాపీ. ఏది రాలేదనుకోండి మీ కాలేజ్ మీకు ఉంటుంది, మీరు మళ్ళీ అప్పుడు 12,000 పే చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఒక్కటేసారి పేమెంట్ చేస్తాం. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్. మీ కాలేజ్ మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, భయపడకండి నాకు సెకండ్ ఫేజ్లో రాకుంటే ఉన్నది పోతుందేమో అని. ఆటోమేటిక్గా ఈ ఫీజు కూడా అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, అన్ని బాండ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అవుతుంది, టెన్షన్ పడకండి. సో ఇప్పుడు నేను వెబ్సైట్లో ఎలా చూడాలో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ టీఎస్ మనం డౌన్లోడ్ అలాట్మెంట్ కదా, tsmedadmin.tsche.in 2025 అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, టీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వెబ్ అలాట్మెంట్ వస్తుంది. దీని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏది అలాట్మెంట్ 12,000 పేమెంట్ చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. దీని నుండి అప్లికేషన్ ప్రింట్, మీ అప్లికేషన్ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినప్పుడు అప్లికేషన్, తర్వాత వెరిఫికేషన్ ప్రింట్, మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫైడ్ అయినాయి అని చెప్తారు చూడండి, అది ఆ ఫామ్ వస్తుంది. ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ 3 డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మీరు రౌండ్ 1లో సీట్ రాని వాళ్ళు రౌండ్ 2లో వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడనేమో అలాట్మెంట్ ఆర్డర్, ఇక్కడనేమో అప్లికేషన్ ప్రింట్, వెరిఫికేషన్ ప్రింట్ తీసుకోవాలి. లేదు సార్ మాకు సీట్ రాలేదు, రౌండ్ 2లో ఖచ్చితంగా వస్తుంది, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము ఇప్పుడే తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇది ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సార్ మాకు గాంధీ వచ్చింది, ఇప్పుడు చెక్ లిస్ట్ ఎక్కడ చూసుకోవాలో చెప్పండి సార్, మేము గాంధీకి చెక్ లిస్ట్ ఎక్కడ చూసుకోవాలో చెప్పండి అంటే మీకు సింపుల్గా ఏమని కొట్టండి అంటే యూట్యూబ్ దీంట్లో గూగుల్లో గాంధీ మెడికల్
ఎంబీబీఎస్ అడ్మిషన్ అని కొట్టండి. ఓకే, నేను టైప్ చేస్తున్నా చూడండి. గాంధీ మెడికల్ కాలేజ్ ఎనీథింగ్, గాంధీ ఎంబీబీఎస్ అడ్మిషన్. సరే, ఇక్కడ ఉంది ఆల్రెడీ గాంధీ మెడికల్ కాలేజ్ అడ్మిషన్. ఇలా క్లిక్ చేశాను. చూద్దాం, ఇప్పుడు మీరు కూడా ఇలానే ట్రై చేస్తారు కదా. ఇక్కడ ఇచ్చారు చూడండి, యూజీ అడ్మిషన్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ 2019, 2018 ఇలా ఇచ్చారు. సో మీకు ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులో అడ్మిషన్స్ క్లిక్ చేయండి. అడ్మిషన్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ అడ్మిషన్స్ని క్లిక్ చేస్తే యూజీ అడ్మిషన్ అని వస్తుంది. యూజీ అడ్మిషన్, యూజీ అడ్మిషన్. ఇక్కడ చూడండి, గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ అడ్మిషన్స్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ 2025-26. ఓకే, యూజీ అడ్మిషన్ కమిటీ. ఇక్కడ ఇలా క్లియర్గా వస్తుంది. ఫర్ క్వైరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ టైం 10 AM నుంచి 4 PM వరకే. ఓకే, తర్వాత హ్యావ్ టు రిపోర్ట్ ఫిజికల్లీ. ఓకే, ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇచ్చారు. సార్ చెక్ లిస్ట్ ఎక్కడ ఉంది అది చెప్పండి అంటే, మీరు దీన్ని క్లిక్ చేస్తే, దీన్ని బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 1/14 అని వస్తుంది. 14 పేపర్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, 1/14 ఇది ఫస్ట్ పేపర్ అనమాట. మనకి ఇక్కడ 14 ఉన్నట్లు అనమాట. ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, ఈ డౌన్ యారోని క్లిక్ చేయండి. డౌన్ యారోని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అన్ని డీటెయిల్స్ వచ్చినాయి. మీరు 14 పేపర్స్ చదవాల్సిందే. ఓకే, గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. ఓకే, దిస్ ఈస్ టు సర్టిఫై దట్. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ టు బి సబ్మిటెడ్. ఏమేమి సబ్మిట్ చేయాలి? ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, నీట్ హాల్ టికెట్, నీట్ ర్యాంక్ కార్డ్, SSC 12th మెమో, స్టడీ కండక్ట్ 6th to 10th అండ్ 12th, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫాదర్ నేమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఇది అవసరం లేదు మీకు లోకల్ అయితే, మైనారిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్, NCC సర్టిఫికేట్, PWD, డీడీ తీయాలి. ఎంత డీడీ తీయాలి? ద ఇన్ ఫేవర్ ఆఫ్ అని దీని మీద తీయాలి. ఓకే, ఇది ఇక్కడ ఇచ్చారు, డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద రిజిస్టర్. ఇది ఫీ రేస్ 12,000 ఆల్ ఇండియా కోట. అది ఇదేంటి ఇక్కడ ఇచ్చారు కాలేజ్ ఫీజు ఆన్లైన్ పేమెంట్, డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్. ఇది గాంధీ మెడికల్ కాలేజ్ అమౌంట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చారు చూడండి 29,000 OCBCకి, 27,000 SC STకి. ఇఫ్ పేమెంట్ త్రూ ఆన్లైన్ మోడ్ కాపీ. ఓకే, ఇది మీరు చేయాల్సింది. ఇది ఓకే, ఇది ఆల్ ఇండియా కోటా. ఇది మీరు చేయాలి, స్టేట్ ఇది కాదు. 4 పాస్పోర్ట్ సైజ్, ఆధార్ కార్డ్ జిరాక్స్. ఓకే, ఇది గ్యాప్ సర్టిఫికేట్. ఇక బాండ్ చూడండి 20 lakhsకి బాండ్ విత్ 2 షూరిటీస్ ఉండాలి. ఓకే, పేరెంట్ 2 షూరిటీస్ ఉండాలి విత్ ఆధార్, పాన్ జిరాక్స్ కాపీ ఉండాలి. పేరెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ షూరిటీస్. ఓకే, మీరు అంటే రిలేషన్స్ కాకుండా ఉండాలన్నమాట. ఓకే, 2 sets ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్, ప్రాసెసింగ్ ఛార్జెస్ 2,000. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, ప్రిఫర్ మోడ్ టు పేమెంట్ క్లియర్గా ఇచ్చారనమాట. ఇది అయిపోయిందా? ఫస్ట్ పేపర్ 2 పేపర్స్ అయిపోయిందా? నెక్స్ట్కి మళ్ళీ డౌన్ యారో కొట్టండి, 3rd పేపర్ వచ్చింది. ఓకే, 3rd పేపర్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ద స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్ ద గూగుల్ ఫామ్లో ఫిల్ చేయమన్నారు. ఇది అయిపోతుంది కదా. ఇలా చూడండి, ఇది 4th పేపర్. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అంత ఈజీ కాదు. షుడ్ బి ఫిల్డ్ బై ది క్యాండిడేట్. ఇది చెక్ లిస్ట్ అనమాట. ఓకే సార్, మీరు గాంధీ చూపించారు, మేము గాంధీది ఇక్కడ 14 పేపర్స్ ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకుని ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంటాం. ఏమైనా డౌట్ అంటే కాలేజ్కి వెళ్ళి అడుగుతాం. మాకు కొద్దిమంది స్టూడెంట్స్కి గాంధీ కాదు, ప్రైవేట్ కాలేజ్ చెప్పండి సార్, ఏదైనా ప్రైవేట్ కాలేజ్ చెప్పండి అంటే నేను ప్రైవేట్ కాలేజ్ చూద్దాం ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అపోలో, ఎనీథింగ్ అపోలో మెడికల్, సరే సింపుల్గా అపోలో MBBS అడ్మిషన్ అని కొట్టండి. అపోలో MBBS అడ్మిషన్. MBBS అడ్మిషన్. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫస్ట్ లింక్ వచ్చింది అపోలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇలా క్లియర్గా ఇలా వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఇచ్చారు అబౌట్ అకాడమిక్స్, ప్రోగ్రామ్స్, అడ్మిషన్స్ అని ఇచ్చారు కదా. అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. యూజీ అడ్మిషన్, అడ్మిషన్స్ మీద క్లిక్ చేసి యూజీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజీ మీద క్లిక్ చేయండి. యూజీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి క్లియర్గా. యూజీ మీద క్లిక్ చేస్తే యూజీ చెక్ లిస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే MBBS వాళ్ళు, యూజీ చెక్ లిస్ట్ ఏ కేటగిరీ. ఈ యూజీ చెక్ లిస్ట్ ఏ కేటగిరీ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మొత్తం లిస్ట్ వచ్చింది చూడండి. అపోలో ఇది ప్రైవేట్ కాలేజ్ కదా, చూడండి ఏమేమి అడిగి నీట్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, అలాట్మెంట్ లెటర్, ఒరిజినల్ 10th మెమో, 12th మెమో, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్, గ్యాప్ ఇన్ స్టడీస్ సర్టిఫికేట్. గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, కొద్దిమంది మెసేజ్ చేస్తున్నారు, గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. ఓకే, గ్యాప్ సర్టిఫికేట్, ఒరిజినల్ మైగ్రేషన్ ఇది అవసరం లేదులేండి, వేరే యూనివర్సిటీ నుంచి వస్తే ఉంటుంది అది. ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, ఈ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ఇందులో ఏమేమి ఉన్నాయో మొత్తం తీసుకొని వెళ్ళండి. కొన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ ఇఫ్ అప్లికబుల్ అని ఇచ్చిండు చూడండి, ఇక్కడ మ్యాండేటరీ అని ఇచ్చిండు, అప్లికబుల్ అని ఇచ్చిండు, మ్యాండేటరీ అని ఇచ్చిండు. ఇక్కడ జిరాక్స్ కాపీస్ కూడా ఇచ్చాడు. ఒరిజినల్ ఏమో ఒరిజినల్ ఒకటే ఉంటుంది, జిరాక్స్ 3333 అని ఇచ్చింది చూడండి. క్లియర్గా ఇది తీసుకొని వెళ్ళండి. ఓకే, 2 DD ఇన్ ఫేవర్ ఆఫ్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్ రీసెర్చ్ పేబుల్ ఎట్ హైదరాబాద్, ట్యూషన్ ఫీజ్ 60,000. ఓకే, అదర్ ఫీ ఫర్ ఇన్సూరెన్స్, రికార్డ్ బుక్, స్పోర్ట్స్, కల్చరల్, స్టూడెంట్ మ్యాండేట్ మెటీరియల్ 50,000 ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఫీజు గురించి మీకు ఇంకేమైనా డౌట్ వచ్చిందంటే అపోలో కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి, కాల్ చేయండి. అపోలో మెడికల్ కాలేజ్, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ హైదరాబాద్. ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూడండి, ఆల్ ఒరిజినల్ కాపీ ఆఫ్ బాండ్స్. ఓకే, ఇక్కడ ఆ 3 sets ఆఫ్ జిరాక్స్ క్లియర్ ఇచ్చారు చూడండి. ప్లీజ్ అరేంజ్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ గివెన్ ఆర్డర్ ఓన్లీ. ఓకే, ప్లీజ్ రైట్ స్టూడెంట్ నేమ్, బ్యాచ్ నేమ్, ఇక్కడ క్లియర్గా 12 photographs అడుగుతున్నాడు ఇక్కడ క్లియర్గా. స్టూడెంట్ మస్ట్ సైన్ ఆన్ ఆల్ ది జిరాక్స్ కాపీస్ సెట్ ఇంక్లూడింగ్ బాండ్ జిరాక్స్ కాపీస్ మీద స్టూడెంట్ సైన్ చేయాలని చెప్తున్నాడు. మీరు ఇవన్నీ చదివితే మీకు ఏమవుతుందంటే ముందే మొత్తం అలర్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక సడన్గా 3 sets జిరాక్స్ సడన్గా అన్నిటి మీద సైన్ పెట్టండి అంటే అదొక టెన్షన్. అన్నీ కరెక్ట్ చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇది ఇప్పుడు మీకు సార్ మాకు అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు వాళ్ళని కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ ఉంటుంది చూడండి, అబౌట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకే, మీకు అపోలో కాంటాక్ట్ నెంబర్ అని కొట్టినా వచ్చేస్తుంది. వేర్ కెన్ ఐ కాంటాక్ట్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ అసిస్టెన్స్ రిలేషన్ అడ్మిషన్స్. ఓకే, ఇక్కడ మీరు మెయిల్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీకు ఎవరు చూసినా ఇప్పుడు చెక్ లిస్ట్ ఎలా చూసుకోవాలో తెలిసింది కదా, ఈ విధంగా చెక్ లిస్ట్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రైవేట్ కాలేజ్, ఇంకొకటి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో గవర్నమెంట్ కాలేజీలో ఎలా చెక్ చూడండి అంటే కాకతీయ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ మెడికల్ కాలేజ్ అడ్మిషన్, యూజీ ఎంబీబీఎస్ అడ్మిషన్ 2025-26 డైరెక్ట్ ఇచ్చిండు కాకతీయ వాళ్ళు. కాకతీయ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏమి ఇచ్చిండు చూడండి, అప్లికేషన్ ఫామ్, జాయినింగ్ అప్లికేషన్, యూనివర్సిటీ ప్రొవిజనల్ సెలక్షన్ ఆర్డర్, నీట్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, బోనోఫైడ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఎన్ని పేపర్స్ టోటల్ 6 papers ఇచ్చిండు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ అవసరం లేదు, ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి, ఎన్సీసీ, ఆధార్ కార్డ్, ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి క్లియర్గా. ఇక్కడ ఇక బాండ్ ఫర్ యూజీ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్, ఇది 100 rupees చూడండి. జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 100 rupees మీద. ఈ ఫార్మేట్ని మీరు ఎలా తీసుకోవాలంటే ఇవి ప్రింట్ తీసుకొని ఈ ఫార్మేట్ని మీరు నోటరీ చేయించాలి. ఓకే, ఇందులో ఎంత మనీకి అనేది కూడా క్లియర్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 20 lakhs rupeesకి మీరు ఇదంతా నోటరీ మీద ప్రింట్ చేస్తారనమాట. 100 rupees జ్యుడిషియల్ స్టాంప్ మీద. విట్నెసెస్ ఇద్దరు పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి నోటరీ అని వెరీ క్లియర్గా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ప్రొఫార్మా ఫర్ అండర్టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ ఫర్ పేపర్స్, స్టాంప్ పేపర్స్, జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ 100 rupees. ఇది కూడా ఇక్కడ మీ డీటెయిల్స్ రాయాలి. చాలా ఈజీ ఇది. మీరు ఇది తీసుకొని వెళ్ళి ఒక నోటరీ దగ్గరికి వెళ్ళి లేదంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి చాలా ఉంటాయి కదా మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఫాస్ట్గా చేసిస్తారు. జస్ట్ మీ పేరు అవి డీటెయిల్స్ అన్నీ సైన్ పెడితే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అఫిడవిట్ బై ది స్టూడెంట్. ఓకే, ఈ సిగ్నేచర్ ఇవి చేయించాలి. ఓకే, ఆ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అఫిడవిట్ బై పేరెంట్ గార్డియన్, ఇది పేరెంట్ చూడండి, ఇది పేరెంట్ ఇది. ఇలా క్లియర్గా లాస్ట్ ఏంటి 29,000 ఓసీబీసీ స్టూడెంట్స్కి, 27,000 SC/ST స్టూడెంట్స్కి ఫీ డీటెయిల్స్ అనమాట. ఇవి కాలేజ్ ఫీజు ఇన్ ఫేవర్ ఆఫ్. ఓకే, డీడీ తీసుకోవాలి. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అంటారు. ఓకే, ఈ డీడీ తీసుకొని యూనివర్సిటీ ఫీజు 12,000 ఫర్ ఆల్ ఇండియా కోటా. అది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఏదైనా సరే CMR
ఎంబీబీఎస్ అడ్మిషన్ అని కొట్టండి. ప్రైవేట్ కాలేజ్ మీకు ఏదైనా సరే, కామినేని ఎంబీబీఎస్ అడ్మిషన్ అని కొట్టండి. ఇవి మీకు చెక్ లిస్ట్ దొరకలేదు అనుకోండి, కామినేని కాంటాక్ట్ నెంబర్ అని కొట్టండి, మెడికల్ కాలేజ్. సో అది దొరుకుతుంది, వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకొని ప్రాసెస్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ప్యానిక్ అవ్వకండి, టైం ఓకే, ఇమ్మీడియట్గా వెళ్ళండి. ఓకే, జాయినింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని అప్గ్రేడ్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.